హలో ఫ్రెండ్స్, ఈరోజు చూడండి శాండ్విచ్ కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను. బ్రెడ్స్ అన్నీ ఇలా వేయించేసుకున్నాను. దానికి కావాల్సిన ఆనియన్స్, కొంచెం చిల్లీస్, కొత్తిమీర, టమాటా ఇవన్నీ వేసి కొంచెం డిఫరెంట్ స్టైల్లో శాండ్విచ్ రెడీ చేసుకుందాం. చూడండి, ఇవన్నీ చిన్న చిన్న పీసుల్లో కట్ చేస్తున్నాం వేయించిన బ్రెడ్ని. చూడండి, ఆనియన్స్ వేపాను. ఆనియన్స్, చిల్లీస్ వేసాక టమాటోస్ కూడా వేసేసి వేపుతున్నాను. అందులో కొంచెం కారం, కొద్దిగా కారం, కొంచెం ధనియాల పొడి, ఇదంతా వేపి కాసేపు మగ్గనిద్దాం. చూడండి, కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ ఈ వేయించిన దాంట్లో మనం వేసేసుకుందాం. ఇది వేసేసి ఇది కూడా వేసేసి కాస్త కలుపుకుంటే మనకి శాండ్విచ్ రెడీ. చూడండి, అలా బాయిల్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, శాండ్విచ్ డిఫరెంట్ స్టైల్లో శాండ్విచ్ నేను డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూడండి, శాండ్విచ్ రెడీ అయిపోయింది. డిఫరెంట్ స్టైల్లో శాండ్విచ్ ఈ రీతిగా కూడా చేసుకోవచ్చు. మామూలు మైనీసు అవన్నీ వేసి కాకుండా ఇది మన ఆంధ్ర స్టైల్ అనమాట. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుస్తాం.